అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. అగ్రికల్చర్ బీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రొఫెసర్లకు బిందులిస్తూ విద్యార్థులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. గోవా టూర్లు, లిక్కర్ దావతులతో ప్రొఫెసర్లను విద్యార్థులు ప్రసన్నం చేసుకుంటున్నట్లు గుర్తించారు. అయితే 2017 నుంచి ఈ పేపర్ లీక్ దందా కొనసాగుతోందని తెలుస్తోంది. ఎగ్జామ్కు ఒకరోజు ముందే వాట్సాప్లో క్వశ్చన్ పేపర్స్ లీక్ చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలోని 7 అగ్రికల్చర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఇన్ సర్వీస్ విద్యార్థులతో ప్రొఫెసర్లు అంతర్గత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒకరోజు ముందే ప్రొఫెసర్ల చేతికి ప్రశ్నాపత్రాలు వస్తుండడంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లతో జిరాక్సులు తీయించి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో క్వశ్చన్ పేపర్ లీక్ చేసినందుకు 1,00,000 వరకు వసూలు చేస్తున్నారు. వరంగల్ అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నుంచి 12 లక్షల వరకు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. వరంగల్, జగిత్యాల వ్యవసాయ కాలేజీలు కేంద్రంగా పేపర్ లీకేజీలు జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే పేపర్ లీక్ వ్యవహారంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఇన్ సర్వీస్ అగ్రికల్చర్ బీఎస్సీ వ్యవస్థను రద్దు చేసి ఈ అక్రమాలను ఆపాలని ఏఈఓ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రొఫెసర్లకు బిందులిస్తూ విద్యార్థులు అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా దర్యాప్తులో అధికారులు గుర్తించారు. గోవా టూర్లు, లిక్కర్ దావతులు, ఇంకా వాళ్ళకు కావాల్సిన లెక్చరర్లకు కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం కావచ్చు. ఆ రకంగా లెక్చరర్లకి విద్యార్థులు రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా వాళ్ళకి ఎరవేస్తూ, అంటే వాళ్ళని టూర్స్ తీసుకెళ్తూ, లేదంటే వాళ్ళకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఆ రకంగా విద్యార్థులు లెక్చరర్లని ప్రసన్నం చేసుకుంటున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే 2017 నుంచి ఈ పేపర్ లీక్ దందా కొనసాగుతోంది అని తెలుస్తోంది. సుమారు 9 ఏళ్లకు పైగా ఈ రకంగా ఇదే విధంగా పేపర్ లీక్ అనేది కొనసాగుతోంది. ఎగ్జామ్కు ఒకరోజు ముందే వాట్సాప్లో క్వశ్చన్ పేపర్స్ లీక్ చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఇస్తారు. వేణు, అధికారుల ఎంక్వైరీలో చాలా విషయాలు వస్తున్నాయి. దాంట్లో లెక్చరర్లకి అనేక తాయిలాలు ఇచ్చి టూరు తీసుకెళ్లడం కావచ్చు, తర్వాత రకరకాల గిఫ్ట్లు కావచ్చు, వాళ్ళకు పార్టీలు ఇవ్వడం కావచ్చు, ఈ రకంగా విద్యార్థులే లెక్చరర్లను ప్రసన్నం చేసుకుంటారనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి. సో ఇంకా అధికారుల విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ప్రస్తుతం అయితే వీసీ జానయ్య గమనించిన దాని ప్రకారం దాదాపుగా 60 మందికి పైగా ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఏఈఓలు ఈ ఎగ్జామ్ రాసి అందులో ప్రశ్నపత్రాలు లీక్ చేయడము, విద్యార్థులు మాత్రం ఇంతమంది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే వీళ్ళంతా కూడా అందులో యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి స్టాఫ్ తో వీళ్ళంతా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ కు ముందు వీళ్ళంతా ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు ప్రతి లీకేజ్ కోసం. సో అదంతా గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుందని తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాం నుంచే ఓ నాయకుని ద్వారా ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి డబ్బులు సంపాదించుకోవచ్చినట్టు ఆలోచనతో వీళ్ళంతా కూడా కొద్దిగా ఎక్స్పాండ్ చేశారు. దాదాపు 3 ఉమ్మడి జిల్లా లోపల ఈ దందా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. సో ఎవరైతే ఇందులో డబ్బులు కలెక్ట్ చేస్తారో స్టూడెంట్ తరపు నుంచి, అంటే ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి విద్యార్థులు, ఎగ్జామ్ రాసే విద్యార్థులకు కొన్ని బ్యాచ్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాకు ఒక మానిటర్ లీడర్ ని ఏర్పాటు చేశారు. సో వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేస్తే వాళ్ళు తిరిగి ఈ ప్రొఫెసర్లకు పేమెంట్ చేయడము, లీక్ చేసినటువంటి అసిస్టెంట్స్ ఎవరైతే యూనివర్సిటీ అసిస్టెంట్ పనిచేస్తున్నారో టెక్నికల్ టీం లోపల వాళ్లకు పేమెంట్స్ వస్తాయి. ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ మొత్తంగా స్టేట్ వైడ్ గా దాదాపు 6 ఏళ్ల నుంచి ఈ తతంగం జరుగుతుంది. అయితే గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి వాల్యుయేషన్ లో కొంత అనుమానం వచ్చినటువంటి వీసీ ఎగ్జామ్ రాసిన సెంటర్ల వద్దకు వెళ్లి పూర్తిగా సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత అసలు ఎగ్జామ్ ఎటువంటి అటెంప్ట్ చేయకుండానే వాళ్ళంతా కంప్లీట్ గా దాదాపు 10 సెకండ్లలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని అక్యురేట్ గా వీళ్ళంతా కూడా ఆన్సర్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే కొంత అనుమానంతో ఇంటర్నల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ తతంగం అంతా బయటపడింది. ప్రస్తుతానికి 3 ఏఈఓలు ప్రస్తుతము ఆ ఎంక్వైరీకి పోలీసులు అయితే అదుపులో తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపుగా ఏఈఓల దగ్గర నుంచి భారీ ఎత్తున ముడుపులు మారినట్లు కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ తెలుస్తుంది. ఇదే విధంగా స్టేట్ వైడ్ గా గత ఎగ్జామ్స్ దాదాపు ఈ 6 ఏళ్ల నుంచి దాదాపు 4 సార్లు ఎగ్జామ్స్ జరిగినాయి. సో ఈ ఎగ్జామ్స్ లోపల ఎవరెవరు కీలక పాత్ర పోషించారు, ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి, ఈ పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా, మరోవైపు ఇంటర్నల్ గా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ బీఎస్సీలో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరెవరితో ఈ యొక్క విద్యార్థులకు లింక్స్ ఉన్నాయి, ఎవరెవరి నుంచి డబ్బులు
వసూలు చేశారనేది కూడా పూర్తిగా అర్థం. మొట్టమొదటి కేసు 2017లో 17 నుంచే ఈ తతంగం జరుగుతుంది. పేపర్ లీకేజ్ మొదటగా దాదాపు 4 విద్యార్థులు స్టార్ట్ అయినటువంటి లీకేజ్ వ్యవహారము 2024 వరకు కూడా పూర్తిగా ఒక చైన్ సిస్టమ్ లాగా మారిందనేది ప్రస్తుతం బయటపడుతున్న సంచలన విషయాలు. ఇక ముందు ఎగ్జామ్ ముందు రోజు వాట్సాప్ లో ఈ గ్రూప్ క్రియేట్ చేయడము, దానిలో షేర్ చేసుకోవడము, వాళ్ళకు కోడ్ ఇస్తారు. సో వాళ్ళంతా పేమెంట్ చేసిన వాళ్ళకి కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఉన్న వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేసి వాళ్ళకు ఒక ముందు 24 hours ముందు ఈ పేపర్ ఇస్తారు. సో ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇంటర్నల్ గా సీక్రెట్ గా ఈ వ్యవస్థ జరుగుతుంది. ఇందులో కొంతమంది యూనివర్సిటీ సంబంధించిన అధికారులు, ఈ కాలేజీలకు సంబంధించినటువంటి స్టాఫ్, విద్యార్థులు, సో వీళ్ళంతా మొదటగా విద్యార్థులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎవరెవరి ద్వారా ఎవరికి వెళ్ళాయనేది పూర్తి స్థాయి కూపి లాగుతున్నారు. సో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి కీలక సూత్రధారులు ఎవరనేది కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో మొత్తంగా ప్రస్తుతం వీసీ కూడా ఈ వ్యవహారం అంతా బయటపడితే యూనివర్సిటీకి సంబంధించి ప్రక్షాళన జరుగుతుందనేటువంటి అంశంతో పూర్తిగా ఈ వ్యవహారం కోసం ఇంటర్నల్ కమిటీ కూడా నియమించారు. ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఎవరెవరు పేపర్ ప్రిపేర్ అయిన తర్వాత, ఆ సెట్లు ప్రిపేర్ అయిన తర్వాత ఎవరెవరి వద్దకు పేపర్ వెళ్తుంది, ఆ పేపర్ ను ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా లీక్ అవుతుందా, ఇందులో ప్రొఫెసర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా మరోవైపు జరుగుతుంది. ఓవైపు పోలీసుల ఎంక్వైరీతో పాటు మరోవైపు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు మారాయి. అదే విధంగా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఏఈఓలపై కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తుండగా వీళ్లకు సపోర్ట్ గా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే రంగంలో దిగినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా వీసీ జానయ్య ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తిగా ప్రక్షాళన జరగాలంటూ కూడా పట్టుబడదని తెలుస్తుంది. ఇక పోలీసు ఎంక్వైరీ తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల డబ్బులు మారిందనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు.